తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మలి విడతగా జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల సమర శంఖారామం పాదయాత్ర చేపట్టారు. జనసేన గెలిపే లక్ష్యంగా పాదయాత్రకు కార్యాచరణను ప్రకటించిన బత్తుల బలరామకృష్ణ ఒకేసారి 3 మండలాల్లో జనంలోకి జనసేన మహాపాదయాత్రను చేపట్టారు. కోరుకొండలో జనసేన మహిళా సాధికారత కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, సీతానగరం మండలం వంగలపూడిలో జనసేన యువ నాయకుడు తోట పవన్ కుమార్, రాజానగరం మండలం చక్రద్వార బంధంలో బత్తుల కుమార్తె తోట ప్రత్యూషాదేవిలు పాదయాత్ర నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే పిలుపుతో జనసేన పాదయాత్ర చేపట్టిందని, వంగలపూడిలో అనేక సమస్యలు గుర్తించామని తోట పవన్ కుమార్ అన్నారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు వరుసగా వంగలపూడిలో పాదయాత్ర కొనసాగిస్తామని తోట పవన్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఒక 2 రోజులు కూడా ఇదే గ్రామంలో కంటిన్యూ అవబోతుంది. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు ఎన్నో తెలుసుకోవడం కూడా జరిగింది. రోడ్లు లేవు, అలాగే మొన్న వచ్చిన తుఫాన్కి సరైన పరిహారం లేదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. అదేవిధంగా ఆయన ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళబోవడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని రాజానగరం నియోజకవర్గంలో అత్యంత బలోపేతం చేసి అత్యున్నత మెజారిటీని బత్తుల బలరామకృష్ణ గారికి తీసుకొచ్చి జనసేన పార్టీ జెండాని రెపరెపలాడించవలసిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై.